చేస్తోంది. అంటే ఆర్తితో ఉన్న వాళ్ళందరినీ లోపలికి తీసుకుంటోంది వ్రతం. అందుకు కల్పన చదువుతారు. కథ ఎందుకు చదువుతారు అంటే, కథ చదివేటప్పుడు దృష్టికోణం వేరుగా ఉంటుంది. కథ నెగడు, వినడం కర్ర పెట్టి పొడవడం. నెగడు ఉందనుకోండి, అగ్ని వెలుగుతోందనుకోండి, మీరు కర్ర పెట్టి పొడిస్తే రవ్వలు రేగుతాయి. బాగా కల్పాన్ని శ్లోకాలు చదువుతుంటే అందులో ఉన్న అంతరార్థాలు మీకు బాగా అర్థం అవుతాయి. అందరికన్నా దైవస్వరూపం గురించి భక్తులలో భక్తిని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యము ఉన్నవాడు ఎవరు అంటే, శాస్త్రము చదివి అర్థం చేసుకోవలసిన అవసరమున్న బ్రాహ్మణుడు. అందుకే అందులో ఎవరు చేశాడు వ్రతం ముందు? ఎన్ని కష్టాలలో ఉన్నా భగవద్భక్తిని వదలకుండా తిరుగుతున్నవాడు సత్యనారాయణుడే కనపడి వ్రతం చేయమంటే ఉన్న ద్రవ్యంతో వ్రతం చేశాడు.